సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు చేశారంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్పై మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలు రివర్స్ అయ్యాయి. విజయసాయిరెడ్డి చెప్పినట్లు జగన్ తన కోటరీని మార్చుకుంటే మేలని సుభాష్ ఎద్దేవా చేశారు. కళాకారులను చిన్నచూపు చూడొద్దని సుభాష్తో డ్యాన్స్ చేసిన జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ జగన్ను కోరారు. వాసంశెట్టి సుభాష్ ఇంకొకడు ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. శాంతి స్వరూప్ అని మగవాడు ఇతను. గత 11 సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీంలో ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన. అది సభ్య సమాజం అందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ కూడా. తమరకు తెలియదు, మీకు రాసిచ్చే వాళ్ళకి కూడా తెలియదు. ఇతనితో నేను డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ డ్యాన్స్లు అంటూ ఉన్నారు మీరు. ఈ జబర్దస్త్ టీం గురించి మీకు తెలియదు కాబట్టి మీ కళాకారిణి రోజక్క ఉంది, శాంతి స్వరూప్ అని. అతను మగవాడా ఆడవాడా ఆవిడ చెప్తుంది, ఎందుకంటే ఆవిడే జడ్జి కింద వ్యవహరించేది. మీ రోజక్క కానీ ఆ రకరకాల విన్యాసాలు రికార్డింగ్ డ్యాన్స్ 5 ఏళ్ళు చేశారు కాబట్టే ఆ రికార్డింగ్ డ్యాన్సులు చూసే జనాలు మీకు 11 సీట్లు ఇచ్చారు. సంక్రాంతి సంబరాలకి కళాకారులకి రికార్డింగ్ డ్యాన్సులకి తేడా తెలియని మీకు ఏం చెప్పినా వేస్టే. ఆడు వీడు అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంటే మీకు అంత చిన్న చూపా? వాడు వీడు అంటారా? మాకు నోళ్ళు లేవా? నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి, మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి. కొందరు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో. ఆ మంత్రి గారు ఆడ కూర్చొని ఉంటే ఆయన మీ బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మీ బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. దానిపోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరిని బ్యాడ్ చేస్తున్నారు. ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని, మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి. మీరు దయచేసి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి, ఎందుకంటే కింద కామెంట్లు చూసారు కదండి, లేడీకి లేడీ గెటప్కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వెలా సీఎం అయ్యావు అన్నారు. అది చూసినప్పుడు నాకు బాధ వేసింది, అయ్యి మిమ్మల్ని తిడుతున్నప్పుడు.